గురించి ఏజెన్సీల గురించి తప్ప జడ్జి గురించి కాదు, జ్యుడిషియరీ గురించి కాదు. రైట్ సార్. ఇక ఒకవైపు భారతీయ జనతా పార్టీలోని కొంతమంది నాయకులు, ఉదాహరణకు రఘునందన్ రావు మెదక్ ఎంపీ, అలాగే రాజాసింగ్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ హైడ్రా ఆపరేషన్కి, పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటే ఈటెల రాజేందర్ మాత్రం మొదటి నుంచి దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు సార్. ఎన్ కన్వెన్షన్ని కూలగొట్టి హడావుడి చేశారు, ఆ తర్వాత పెద్దల దీనికి వెళ్ళలేదు ఆస్తుల జోలకి. కానీ ఇప్పుడు సామాన్యుల పేదల కట్టడాలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఇది హైడ్రామా అంటూ కామెంట్ చేశారు సార్. ఒకసారి బయట ప్లే చేయండి. 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల కాలం పాటు, దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది, 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది, 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 17 సంవత్సరాలు, వీళ్ళొక 9 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందున్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి పేదల ఇళ్లకు విఘాతం కలగని పద్ధతులలో చెరువులకు కట్టలు పోసి చెరువులకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే మార్గాలు వెతికిన తర్వాత ఇవాళ వచ్చి ఏదో ఇన్కన్వెన్షన్ కూలగొడుతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టించుకొని పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలామంది తెలియని అంశం ఏంటంటే, కొట్టేదో ఒకటో రెండో పెద్దోళ్ళే కానీ నోటీసులు ఇచ్చి 100 మందికి నోటీసులు ఇచ్చింది మాత్రం పేదవాళ్ళకు. ఈ నోటీసులు వచ్చిన తర్వాత పేదవాళ్లకు కంటి మీద కునుకు లేదు. వాళ్ళు కార్పొరేటర్ దగ్గర పోతారు, వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, వాళ్ళు ఎంపీ గారి దగ్గర పోతారు. ఇక్కడ పంచాయతీ పార్టీల పంచాయతీ కాదు, ఇక్కడ పంచాయతీ పేదో. రైట్ సార్. ఈటెల ఇప్పటికీ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు, ఇదంతా హైడ్రామా అంటూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ హస్మత్ పేట బోయిన్ చెరువు సందర్శనకు వెళ్ళిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు సార్. 100 మంది పేదలకు నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇది హైడ్రా అనేది కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూషన్ సార్, ఒక పాలసీ అనేది ఎవాల్వ్ కావాలి. ఇప్పుడు మొదటి అంశం తప్పనిసరిగా ఈ పాలసీలో పేదలు, మధ్యతరగతి ప్రజలు దశాబ్దాలుగా ఇళ్ళు కట్టుకొని ఉంటున్నారు. అది చెరువులో శిఖం భూమి కావచ్చు, ఎఫ్టీఎల్ ఉండొచ్చు, బఫర్ జోన్లో ఉండొచ్చు. సో వారు తెలిసి జరగచ్చు, తెలియక జరగచ్చు, వ్యవస్థల లోపాల వల్ల జరగచ్చు. కానీ అల్టిమేట్గా వాళ్ళు సామాన్యులు, వాళ్ళేమీ బరి తెగించి అడ్డగోలుగా ప్రభుత్వ భూములు ఆక్రమించి చెరువుల్ని మింగేసిన వాళ్ళకి కారు. ఎవడో దుర్మార్గుడు బిల్డరు చెరువును మింగేసి లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో ఆశతో ఇల్లు కట్టుకున్నటువంటి ఒక సామాన్యుడు. అందువల్ల సామాన్యుడి పట్ల ఏ వైఖరి అనుసరిస్తారు? వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూలగొడితే ఎవరు అంగీకరించే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అంగీకరించదు, నా నమ్మకం ఏ కోర్టులో అంగీకరించదు, ఎవరు అంగీకరించరు. మరి వారికి సరైనటువంటి ప్రత్యామ్నాయం చూపెట్టి పునరావాసం చేయగలరా? అది మామూలు విషయం కూడా కాదు. కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి, హైకోర్టు కూడా అడిగింది, 1,00,000 అక్రమాలు ఉన్నాయి, ఏం చేస్తారని. సో అందువల్ల ఈ ప్రశ్న ఉంది. ఇది ప్రభుత్వం ఒక పాలసీ ఇవాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఈ ప్రశ్న అడిగితే ఆయన చెప్పాడు, సార్ దీని మీద పాలసీ ఇవాల్వ్ కావాలి. ఇప్పుడు ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంలో పేదలను ఖాళీ చేసినప్పుడు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి లేదా నష్టపరిహారం ఇచ్చి ఖాళీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ఇవాల్వ్ చేయాల్సిన పాలసీ. మేమైతే 100% గ్యారంటీ వాళ్ళ జోలికి పోవడము లేదు అని కూడా చెప్పాడు. నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు, మీరు చూడండి కావాలి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఇంటర్వ్యూ. సో ఇప్పటికే 5.5 లక్షల మంది చూశారు, చూడండి. సో అందులో క్లియర్గా ఆయన చెప్పాడు 100% అన్నాడు, 99.9 కూడా లే, 100% పేద మధ్యతరగతి ప్రజలు. ఇంకో పాయింట్ కూడా, హైడ్రా పుట్టినప్పటి నుంచి ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఆన్గోయింగ్ స్ట్రక్చర్లను మొదలుగా కూలగొడుతున్నాం, ఫ్యూచర్ స్ట్రక్చర్లను నివారిస్తామన్నారు. తప్ప 20 ఏళ్ళు, ఆయన 20 ఏళ్ళు కాదు, ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అని కూడా అన్నాడు. 3 ఏళ్ల కింద నుంచి ఆడ ఈ ఫ్యామిలీస్ ఉన్న చోట మేము వెళ్ళడం లేదు అని ఉదాహరణ కూడా చెప్పాడు. శాస్త్రీపురం ఏరియా ఉదాహరణ చెప్పాడు. ఫస్ట్ కూలగొట్టింది అక్కడే.
ఆడ పక్కనే ఉన్నా మేము కూలగొట్టలేదు, అనాథరైజ్ హౌజెస్ అన్నాడు. సో అందువల్ల ఎక్కడైనా పేదల, సామాన్యుల, మధ్యతరగతి ప్రజల నిందితులు గారు వాళ్ళంతా బాధితులు. నిందితుల్ని బాధితుల్ని మనం వేరువేరుగా చూడాలి. అక్యూజ్ డిఫరెంట్ ఫ్రమ్ విక్టిమ్స్. చట్టము టెక్నికల్గా చట్టం నీకు తెలియకపోతే రక్షణ మినహాయింపు ఏమి ఉండదు అనొచ్చు, కానీ మానవీయ కోణం ఉండాలి. ఆ వ్యవస్థల లోపాల వల్ల, వ్యవస్థాగత సమస్యల వల్ల ఈ పరిణామాలు దశాబ్దాల పరిణామాలు కనుక నువ్వు ఇవాళ ఒక్క రోజులో వాటిని నిర్దాక్షిణ్యంగా చేయలేవు. ఇది మొదటిగా పాలసీ ఎవాల్వ్ కావాలి. నా నమ్మకం ఎవాల్వ్ అవుతుంది కూడా. ఎందుకంటే ఎవాల్వ్ ఆఫ్ డెమోక్రసీలో ఎవాల్వ్ అయ్యే విధానం అది కదా. ఇప్పుడు మనం ఒక విధానం మొదలుపెట్టేటప్పుడు అనుభవంతో దాన్ని మరింతగా మెరుగుపరచడమో చేయాల్సి ఉంటుంది. రెండవది ఏంటి అంటే ఈ పాలసీ ఇది ఎక్కడి వరకు, ఇప్పుడు ఆల్రెడీ దీన్ని రాష్ట్రం అంతా విస్తరించాలి అని ఒక డిమాండ్ ఉంది. అది ఎక్కడి దాకా అది ప్రభుత్వం తీసుకోవాల్సిన పాలసీ డిసిషన్. మూడవది మరి అధికారుల సంగతి ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, ఇన్నేళ్ల నుంచి, దశాబ్దాలుగా అన్ని రకాల అనుమతులు ఇస్తున్న అధికారులే కదా అని ఇవాళనే మనం పత్రికల్లో పతాక శీర్షికల్లో చూసాం. అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి అని ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. నా ఇంటర్వ్యూలో చెప్పాడు ఫస్ట్ టైం ప్రాసిక్యూషన్ చేస్తాము అని. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా అడుగుతున్నాము, అధికారులకు కూడా మేము విచారణ జరుపుతాము, ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పాడు రంగనాథ్ గారు. అందువల్ల డెఫినెట్గా అధికారులపైన చర్యలు ఉంటాయంటారు. సో అప్పుడు కూడా ఒక సమస్య వస్తుంది రవిశంకర్ గారు. అధికారం అంటే ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు ఒక మినిస్టర్ ఫోన్ చేసి ఒక కమిషనర్ చెప్తాడు, లేదా కలెక్టర్ చెప్తాడు. కలెక్టర్ ఫోన్ చేసి కింద ఆఫీసర్ చెప్తాడు, ఆ కింద ఆఫీసర్ ఫోన్ చేసి ఇంకా కింద ఆఫీసర్ చెప్తాడు. అల్టిమేట్గా సంతకం పెట్టేటోడు ఎవడు? ఆడ చెరువు లేదని ఒక సాధారణ యూడీసో, ఎల్డీసో, సూపరింటెండెంటో. శిక్ష ఎవరికి పడుతుంది? నేను ఇది కూడా అడిగాను రంగనాథ్ ఇంటర్వ్యూలో, ఆయన అన్నాడు అందుకే అధికారులు ఎవరు అలా సంతకాలు పెట్టద్దు అన్నారు. కానీ ఆచరణలో మనకు తెలియదు కాదు కదా. ప్రెషర్స్ ఓరల్గా ఉంటాయి, రిటర్న్గా ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సూపరింటెండెంట్ క్లియర్ చేయాలి ఫైల్ యూడీసీ, నీవు కలెక్టర్ ఫోన్ చేసి క్లియర్ చేయమని చెప్తాడు, లేదా కలెక్టర్ కూడా యూడీసీ చెప్పడు, ఆ మధ్యలో ఉన్న అధికారి చెప్తాడు, ఆ మధ్యలో ఉన్న అధికారి కలెక్టర్ చెప్పాడా నువ్వు క్లియర్ చేయ అంటాడు. సార్ చెరువు FTL ఉంది అంటే కలెక్టర్ చెప్పాడా, మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కి అంటాడు. ఇప్పుడు ఈయన కనుక చేయలేదు అనుకో ఏం పరిస్థితి? ఈయనది ఏంటి? ఈయన ఎక్కడికో పోతాడు, ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతాడు. సో మరి పాపం వాళ్ళ బాధలు అలాక్కుంటాయి. ఇప్పుడు చిరుద్యోగులు మాత్రమే దెబ్బతింటారు. ఇప్పుడు నీకు పెద్ద ఉద్యోగులు ఎవరు దొరకరు, నీకు ఆన్ పేపర్ దొరకరు. నీకు మంత్రి దొరుకుతాడా? మంత్రి ఎక్కడన్నా మీరు ఆ చెరువు తుమ్మిడికుంట చెరువు ఆక్రమించి నాగార్జునకు హెల్ప్ చేయని చెప్పి మంత్రి రిటర్న్గా ఫైల్ మీద రాస్తాడా, ప్లీజ్ హెల్ప్ అక్కినే నాగార్జున టు ఎంక్రోచ్ తుమ్మిడికుంట ట్యాంక్ అంటే దానిపైన చీఫ్ సెక్రటరీ ఎస్ నాగార్జున కెన్ అక్యుపై ట్యాంక్ అని రాస్తాడా? అది ప్రాక్టికల్గా జరగదు కదా. మళ్ళీ అప్పుడు ఒక ఇష్యూ వస్తుంది. మరి పెద్ద ఉద్యోగుల సంగతి ఏంటి? వాళ్ళమ్మ ఓరగా చెప్పి తప్పించుకుంటారు. చిన్న పాపం ఆ సాధారణ ఉద్యోగులు ఫైల్ ఏమైనా సంతకం చేస్తారు, అన్యాయం కావాలి. సో అందువల్ల ఇదొక కాంప్లికేటెడ్ క్వశ్చన్. దీనిపైన పాలసీ ఎవాల్వ్ కావాలి. ఇప్పటికైతే హైడ్రా చెప్పేది మేము ప్రాసిక్యూట్ చేస్తాము అని అంటున్నారు. సో అందువల్ల దాన్ని ఏం చేస్తారనేది తెలియాలి. నాలుగవది ఇప్పుడు డెబ్రీస్ గురించి కూడా ఉన్నది ఇష్యూ. ఆడ అంత పెద్ద ఎత్తున అక్కడే రోజుల తరబడి ఉంటే ఇంకెక్కువ సమస్య అని. దానికి ఖర్చు ఎవరు పెట్టుకోవాలని నిన్న పేపర్లో చదివాను. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేశారో దాన్ని కూలగొట్టిన తర్వాత దాన్ని క్లియర్ చేయాల్సిన డబ్బులు వాళ్ళ దగ్గరికి వసూలు చేస్తామని. న్యాయం కదా. మరి నువ్వేమో ఇల్లీగల్గా కట్టుకుంటే ప్రజల సొమ్ముతో కూలగొడితే ప్రజల సొమ్ముతో దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని నా పని కాదు కదా. నువ్వు మృదులతో నేను డ్రై క్లీనిక్ ఇచ్చుకోవాలా? సో అందువల్ల ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు అది పాలసీ ఎవాల్వ్ అయింది, వాళ్ళ దగ్గరే వసూలు చేస్తామని కూడా నిన్న హైడ్రా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలా ఇప్పుడు కోర్టులకు వెళ్ళి పెద్దవాళ్ళేమో కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. నాగార్జున వెంటనే స్టే తెచ్చుకున్నాడు. సో చిన్నవాడు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేంత కెపాసిటీ ఉండదు. అల్టిమేట్గా ఏమో దొరుకుతుంది? పెద్దోళ్ళకేమో ప్రాబ్లం ఆగిపోతుంది, చిన్నోళ్ళకేమో ప్రాబ్లం పెరుగుతుంది. మరి దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి అంటే దీనిపైన జురిస్ప్రుడెన్స్ ఎలా ఎవాల్వ్ కావాలి? సో ఇదొక క్వశ్చన్. ఓవర్ ఏ ప్రాసెస్ జురిస్ప్రుడెన్స్ కూడా ఎవాల్వ్ అవుతుంది. మీరు గమనించండి, ఈ మధ్య కోర్టులు ఎక్కడా వెంటనే స్టేలు ఇస్తలేదు. మీరు ఇప్పుడు ఈ కూల్చివేత మొదలైన తర్వాత నిబంధనలు లోబడి చేయండి అన్నారు తప్ప ఎక్కడా స్టేలు ఇస్తలేరు. మీరు కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతున్న జన్వాడ ఫామ్ హౌస్ పైన స్టే ఇవ్వలేదు, పల్లారాజేశ్వరరెడ్డి పైన నాదన్ చెరువు ఆక్రమణ పైన ఆరోపణ పైన స్టే ఇవ్వలేదు. నిబంధనలకు లోబడి మీరు చేయండి అని అంటుంది కోర్టులు కూడా.
ఎందుకంటే కోర్టులు కూడా ప్రజల అభిప్రాయాన్ని బట్టి సమాజంలో పరిణామాలను బట్టి జ్యూరిస్ప్రుడెన్స్ కూడా ఎవాల్వ్ అవుతుంది. సో అదొక పాలసీ ఎవాల్వ్ కావాలి దానికి. సో అందువల్ల దిస్ ఈజ్ ఒక ఎవాల్వింగ్ ప్రాసెస్. పబ్లిక్ పాలసీ అనేది రాత్రికి రాత్రి ఒక్క స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో సర్వజ్ఞులు దివ్య దృష్టితో పాలసీలు తయారు చేయరు. పాలసీలు తయారు చేసేటప్పుడు ఉన్న క్యుములేటివ్ విజ్డమ్తో ఒక పాలసీ తయారవుతుంది. దానికి అనుభవాల నుంచి వివిధ సోర్సెస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి దాన్ని ఇంప్రూవ్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు ఆరాధన ఇంకో ఇష్యూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు రోడ్లపైన మీకు ఆరాధనా స్థలాలు వివిధ మతాలకు సంబంధించినవి వెలుస్తాయి. దాన్ని ఏం చేయాలి? నేను ఈ ప్రశ్న కూడా అడిగాను రంగనాథన్, అడుగుతాయని దానికి ఆన్సర్ అయిపోయి అది కూడా ఇవాళ చేయాల్సిందే పాలసీ. ఇప్పటికైతే హైడ్రా ముట్టుకోవడం లేదు. రేపేంటి డెఫినెట్గా దానిపైన గవర్నమెంట్ ఒక పాలసీ ఇవాల్వ్ చేయాలి. ఆ మత సాంప్రదాయాలను గౌరవిస్తూ ఏ ఒక్క మతం పట్ల వివక్ష చూపకుండా సో లౌకిక సెక్యులర్ స్టేట్ దాన్ని ఎవాల్వ్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ఎ రోడ్ పాత్ అని. జస్టిస్ గోపాల్ గౌడ్ తీర్పు, దేవుడు రోడ్డుకు అడ్డంగా ఉండాలి, ట్రాఫిక్ని అడ్డుకోవాలని కోరుకోడు అని చెప్పి. సో అందువల్ల ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా చేశారు. సో సెక్యులర్ దేశంలో ఎందుకు చేయకూడదు? కానీ ఆ గౌరవంగా ఆ సాంప్రదాయాల్ని, ప్రజల నమ్మకాలని, విశ్వాసాలను రెస్పెక్ట్ చేస్తూ ఆ పద్ధతులు ఆ మతంలో ఆచరించేటువంటి పద్ధతులకు పూర్తి గౌరవం ఇస్తూ మత పెద్దల ఆధ్వర్యంలో జరగాలి. ఇదేదో మీకు ఎన్కన్వెన్షన్ కూల్చినట్లు బుల్డోజర్లపై కూల్చకూడదు కదా, అది చేయరు కూడా కదా. ఎక్కడ నైట్రా చేసిందే అట్లా. ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, శాస్త్రీపురంలోనే ఒక మతానికి సంబంధించిన ఆరాధనా స్థలం ఉంటే మేము ముట్టుకోలేదు అన్నాడు. ప్లేస్ని మేము ముట్టుకోలేదన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో ఒక పీరియడ్లో ఎవాల్వ్ కావాల్సింది. అందువల్ల ఫస్ట్ చెప్పాల్సింది రాజకీయ పార్టీలు ఏంటంటే గింజుకుంటున్నాయి, అర్థమవుతలేదు వాళ్ళకు. ఒకరేమో సపోర్ట్ చేస్తారు, ఒకరేమో వ్యతిరేకిస్తారు. ఈ కారణం ఏంటంటే ఈ పెద్దవాళ్ళందరికీ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉంటాయి. మనకు తెలియందా, పెద్దవాళ్ళలో చాలామందికి భూములు ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నాగేశ్వర్లాగా రవిశంకర్లా ఫ్రీగా మాట్లాడలేరు కదా, వాళ్ళకే భూములు ఉంటాయి, వాళ్ళకే ల్యాండ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేదా భూములు ఉన్న పెద్దవాళ్ళతో సంబంధాలు ఉంటాయి. సో వాళ్ళు ఒత్తిడి తెస్తుంటారు, ఏందన్నా మా భూమి పోతుంది మనం మాట్లాడరా అని. వీళ్ళకి ఎన్నికల సమయంలో సహకరించిన పెద్దలు ఉంటారు, కోట్లు విరాళాలు ఇచ్చిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు అలా ఆ గందరగోళం రాజకీయంగా ఇది ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందో, మరి దీన్ని సమర్థించితే మనం కూడా సమర్థిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది కదా. అందువల్ల మనం వ్యతిరేకించాలి. మరి వ్యతిరేకిస్తే పబ్లిక్ ఒపీనియన్కు దూరం అవుతాం కదా. ఈ గందరగోళంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్న